హలో ఆక్వామ్యాన్స్. ఈరోజు మాన్స్టర్ ఫిష్ ట్యాంక్లో ఒక వింత చూసి నేను షాక్ అయిపోయా. సెవరం చాలాసేపటి నుంచి కుండలో నుంచి బయటికి రావట్లేదు. అసలు ఏమైందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఎగ్స్ పెట్టున్నాయి. నేను షాక్ అయిపోయా, అసలు సెవరం ఎట్లా ఎగ్స్ పెట్టిందిరా అని చెప్పి. చూడండి గుడ్లు. అయితే ఇందులో ప్యారెట్ గుడ్లు పెట్టిందా సెవరం గుడ్లు పెట్టిందా అన్నది ఇంకా డౌట్. నాకు సెవరం మీద డౌట్, ఎందుకంటే అది గుడ్లు పెట్టినప్పటి నుంచి ఆ పాట్లో నుంచి అస్సలు బయటికి రావట్లేదు. అండ్ ప్యారెట్ ఏమో ప్రొటెక్ట్ చేస్తుంది, వేరే చేపల్ని ఆ కుండల దగ్గరికి రానివ్వట్లేదు అనమాట. ఈ రెండు బ్రీడింగ్ చేసి అంటే నేను నమ్మలేకపోతున్నా. మళ్ళీ ట్యాంక్లో ప్రతి సిగ్లెట్ ఒక్కొక్క వెరైటీ వేసాను. ప్యారెట్ ఒకటే ఉంటుంది, సెవరం ఒకటే ఉంటుంది, ఆస్కార్ ఒకటే, స్నేక్ హెడ్ ఒకటే, పాకో ఒకటే, అట్లా ఏదైనా ఒకటే చాప్ ఉంటుంది, ఒకటే వెరైటీ స్పీషీ. అట్లా ప్లాన్ చేసి తయారు చేసిన అక్వేరియం ఇది. కానీ ఈ రెండు కలిసి బ్రీడ్ చేసాయి. ఇప్పుడు స్టడీ చేయాలి వీటి గురించి, అసలు ఈ ఎగ్స్ హ్యాచ్ అవుతాయా లేదా అని. చూద్దాం అసలు ఏమైద్దో. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ వస్తా. అంతవరకు